ఫైనల్‌గా ఈరోజైతే నేను ఒక కొత్త వంటకం అయితే నేర్చుకుంటున్నాను. కనిపిస్తున్నాయి గదా! నా చేతిలో గోలికాయల్లాగా ఉన్నాయి గదా! నిమ్మకాయలు. నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. నాకిది ఇంతవరకు నేను చేయలేదు. కొత్తగా అయితే చేస్తున్నాను. అవునండి. నాలాంటి అలవాటు మీకేమన్నా ఉందా? అంటే యూట్యూబ్‌లో ఏదైనా వంట చేయాల్సినప్పుడు సెర్చ్ చేసి ఒక 10, 15 వీడియోలు చూసి కానీ దాని వీడియో తగ్గట్టుగా ఏ ఒక్కటి చేయకుండా మీకు నచ్చిన స్టైల్‌లో మీరు మలుచుకొని చేసినట్టు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే చక్కగా నిమ్మకాయల్ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్‌తో అయితే తుడుచుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నిమ్మకాయని 8 ముక్కలుగా వచ్చేటట్టుగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. మామూలుగా నిమ్మకాయని మిడిల్‌కి కట్ చేస్తాం కదా! అలా కాకుండా నిలువుగా కట్ చేస్తే రసం పోకుండా ఉంటాయన్నమాట. నేనైతే ఒక 25 అంటే 25 నిమ్మకాయలు తీసుకున్నాను పచ్చడి కోసం. ఇంకా సెపరేట్‌గా ఒక 10 నిమ్మకాయలైతే జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అంటే గుజ్జు రావటం కోసం ఇలా 10 నిమ్మకాయలైతే పెట్టుకున్నాను. ఏదైనా ఒక గిన్నె గాని, కప్పు గాని తీసుకొని నేనైతే ఈ కప్పుతో కొలుచుకున్నాను. 4 కప్పులొస్తే మాత్రం కన్ఫర్మ్‌గా ఒక కప్పు కల్లుప్పు, 2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఇందాక గుజ్జు తీసుకున్నాం కదా! రసము, నిమ్మకాయ రసం అది కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి, అర టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే వేసుకొని ఒకసారి చక్కగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి. లేదంటే టాస్ చేసుకోండి. ఇది కారం వచ్చేసి ఒక్క కప్పు వేయాలనమాట. 4 కప్పుల నిమ్మకాయకి ఒక కప్పు కారము, ఒక కప్పు ఉప్పు అనమాట. ఇలాగ రోజుకొకసారి తీసి కలిపి పెట్టుకొని ఒక 7 డేస్ కానీ, 1 వీక్, 10 డేస్ తర్వాత కానీ కారం అయితే కలుపుకోవచ్చు. ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది యూజ్ చేయము. ఈ పచ్చడి చాలా బావుంటుంది. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందంట. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.